వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసిత్తనాలతో పచ్చి పులుసు చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి దోసిత్తనాలు అంటారు. దోసకాయల్లో ఉండే ఇత్తనాలు తీసి మంచిగా 2 టైమ్స్ కడిగి ఎండలో ఆరపెట్టుకుంటే ఇలా వస్తాయి అన్నమాట దోసిత్తనాలు. లేదంటే కొన్ని షాప్స్లో దొరుకుతాయి కూడా. దీంతో పచ్చళ్ళు అవి కూడా చేస్తారు. అవి ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇవి మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ అంతా క్వాంటిటీ తీసుకున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. దీంట్లోకి సరిపడినంత చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఒక 2 టైమ్స్ కడుక్కొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే దోసిత్తనాలు శుభ్రం చేసుకున్నాం కదా, ఒక బాండి తీసుకొని లో ఫ్లేమ్లో దోసిత్తనాలన్నీ వేయించాలన్నమాట. మరీ మార్చేయద్దు. లో ఫ్లేమ్లో అవి చిటపటా అంటుంటాయి. ఆ టైంలో మనం తీసి ఒక ప్లేట్లో ఆరపెట్టుకోవాలన్నమాట. ఇట్లా డ్రై రోస్టే చేయాలన్నమాట. ఆయిల్ ఏం అక్కర్లేదు. ఇలా లో ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ వేయించాలన్నమాట. మరి ఎక్కువగా వేయించితే చేదొచ్చేస్తాయి. చూసుకోండి, మనకు అర్థమైపోతుంది. కొంచెం లైట్ కలర్ మారిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో వేయించి మనం పక్కన వేరే గిన్నెలో తీసుకొని ఆరపెట్టేసుకోవాలి. ఇవి మంచిగా చల్లారిపోయినాక ఒక 10 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో ఇవి వేస్తున్నాను. వేగిపోయినాయి, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము. మిక్సీలో వేసి ఇందులో ఉప్పు, కారం, మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. ఉప్పు ఒక 1/2 స్పూను అలా వేసుకోవాలి, సరిపోతుంది. ఉప్పు లాస్ట్లో మళ్ళీ సరి చూసుకోవచ్చు. కొంచెం ఉప్పు, 1 స్పూను కారం వేస్తున్నాను. ఇవి ఫైన్గా పౌడర్ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలన్నమాట. లేకపోతే మళ్ళీ చారులో పైకి తేలడం అలా అవుతుంది. బాగా మెత్తగా ఫైన్గా పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ చేయాలన్నమాట. తర్వాత మనం చారు దేంట్లో పెట్టుకోవాలో ఆ గిన్నె తీసుకొని అందులో మనం పట్టుకున్న ఈ దోసిత్తనాల పొడి అంతా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక చింతపండు నానిపోయింది. చింతపండు మంచిగా పిసుక్కొని మనం పచ్చి పులుసుకి ఎలాగ పల్చగా వాటర్ తీసుకుంటామో అలా తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం వడగట్టుకొని పోసుకోవాలి. మన పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకుంటూ సరి చూసుకోవాలి. ఇలా మెత్తగా పిసకాలన్నమాట. వాటర్ వేస్తూ చేసుకోవాలి. పచ్చి పులుసు అంటే మీకు తెలుసు కదా, ఆ క్వాంటిటీలో ఉండాలన్నమాట. తర్వాత ఇలా చేయి పెట్టి ఇదంతా తీసేయాలి. ఆ దోసిత్తనాలదంతా పొట్టు వస్తుంది. లేదంటే కొంతమంది వడగడతారు. టీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్తో అయినా వడగట్టుకోవచ్చు. లేదు మొత్తం తీసేయడం ఎందుకు అంటే ఇలా పైన పైకి వచ్చిన కొంచెం పొట్టులాగా ఫామ్ అవుతుంది. ఆ దోసిత్తనాలదంతా తీసేయాలి. తర్వాత దీనికి సరిపడినంత బెల్లం 1 స్పూన్ సరిపోతుంది. మన తీపికి తగ్గట్టు చూసుకొని వేసుకోవడమే. ఇంత కొంచెం ఉప్పు వేసే కదా, ఈ చారుకు సరిపడా ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆనియన్ సన్నగా వేసుకోవాలి. దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది అయితే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకుంటారు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇవి తాలింపు దినుసులు. అందులోకి కొంచెం పసుపు వేస్తారు తాలింపులో. ఇప్పుడు బాండి వేడి చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. తాలింపు దినుసులు వేగినాక మనం దించే ముందు కొంచెం ఇంగువ, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పచ్చి పులుసులో వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ చారు అంటూ వేడేం చెయ్యరు. జస్ట్ పచ్చి పులుసు అంటే పచ్చిగానే ఉంటుంది అన్నమాట. ఈ చారు ఉడకబెట్టడం ఈ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇప్పుడు తాలింపు ఏగిపోయింది. తాలింపు దాంట్లో వేసుకొని బెల్లం, ఉప్పు సరి చూసుకోండి లాస్ట్లో. ఇది పులగము అని మేము చేసుకుంటాం. పెసరపప్పు అన్నం కూడా అంటారు, దాంట్లో చేసుకుంటాం. ఎంతో టేస్టీగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.